అందరికీ నమస్కారం. ఈ వార్త కథాంశంలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరి ఏవైతే రాజకీయ పార్టీల మధ్య ఒక అంశం అయితే చాలా హాట్ టాపిక్గా మారింది. ఆ అంశము ఫోన్ ట్యాపింగ్ అంశం. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ అధికారులది, అదేవిధంగా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. చట్టవిరుద్ధం అంటూ దాని మీద ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మరి గతంలో 2015-16లో మరి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం, అంటే రేవంత్ అరెస్ట్ వెనుక కూడా ఈ ఫోన్ ట్యాపింగ్స్ ఉన్నాయని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రతిపక్షాల నాయకుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వమే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మరి చేస్తున్నట్లు ముందుగా భావించిన ఈ అంశము విచారణలు చూస్తూ ఉంటే కేవలం విచారణలు మాత్రమే జరుగుతున్నాయని, అరెస్టులు జరగటం లేదని చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఎవరైతే మరి గతంలో ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావును కూడా ఇప్పటివరకు పలుమార్లు మరి సిట్ విచారణ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హార్డ్ డిస్కులు తీసుకోవడం చెప్పి దాదాపు పలుసార్లు ఈ అంశం మీద ప్రభాకర్ రావును దర్యాప్తు చేయడం జరిగింది, ఆయన విచారించడం జరిగింది. మరి ఇటీవల చూస్తే హరీష్ రావును కూడా విచారించారు. మరి దానిలో స్టఫ్ లేదని, స్ట్రాష్ అని ఆయన సింపుల్గా కుట్టిపడేయడం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఈ సిట్ పేరుతో విచారణలు చేపడుతుందని చెప్పేసి కూడా మరి హరీష్ రావు మరి విమర్శలు చేయడం గమనార్హం. మరి ఈరోజు మరి కేటీఆర్ కూడా సిట్ ముందు హాజరు కాబోతున్నారు. నిన్న మనం చూసాం, కేటీఆర్ కూడా ఈ సిట్కు సంబంధించి మరి ఏదైతే విచారణ ఉందో ఆ విచారణకు సంబంధించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసే కాదని ఆయన చెప్తున్నాడు. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదైనా సరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పనిచేస్తాయి, దేశంలో ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. ఈ ప్రభుత్వాల సుస్థిరత కోసము ఈ గూఢచార వ్యవస్థ అనేది ఉంటుంది. కొంతమంది వేగులు, అంటే ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ప్రతిపక్షాలే కావచ్చు, వాళ్ళకి ఎవరి మీద అనుమానం వచ్చినా కూడా వాళ్ళ ఫోన్స్ అనేటివి ట్యాపింగ్ చేసి వింటుంటారు. అది వాళ్ళ పని. ఇది రాజకీయ నాయకులకు కానీ, మంత్రులకు కానీ, ప్రభుత్వానికి కానీ సంబంధం ఉండదు. కానీ ప్రస్తుతం మరి ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మరి మమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము భయపడము. యాక్చువల్గా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో జరిగినప్పుడు జితేందర్ రెడ్డి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, కొంతమంది అధికారులు పనిచేశారు. వారిని విచారించకుండా ఇప్పుడున్న శివధర్ రెడ్డి డీజీపీ మరి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు మా ప్రభుత్వంలో, వాళ్ళని విచారించకుండా మమ్మల్ని విచారిస్తున్నారని చెప్పేసి ఈ ఏదైతే సిట్ అనేది ఏదైతే ఉందో ఇది కార్తీక దీపం సీరియల్ లాంటిదని, ఇది కొనసాగుతూ ఉంటుందని, దానికి మేము భయపడం. మేము దర్జాగా మరి సిట్ విచారణకు హాజరవుతాం. మేమేం తప్పు చేయలేదు, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తాం, హ్యాపీగా బయటకు వచ్చేస్తాం మేము. కానీ ప్రభుత్వం పైన మేమైతే ఈ ప్రశ్నించడము, హామీల గురించి మేము ఎప్పుడు నిలదీయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అనేక ఈ స్కాములు జరుగుతూ ఉన్నాయి. మన సింగరేణికి సంబంధించి బొగ్గు స్కామ్ జరిగింది. రేవంత్ రెడ్డి దగ్గరి బంధువులు ఇందులో ఉన్నారు, తెలంగాణ మంత్రులకు వాటాలు ఉన్నాయి. ఇట్లా అనేక వ్యాఖ్యలు అయితే మరి కేటీఆర్ చేయడం జరిగింది. ఇక మరి ఈ విచారణలు ఏదైతే మరి టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణలు జరుగుతున్నాయో నిజంగా ప్రభుత్వం సీరియస్గా విచారణ చేస్తుందా? ఏవైతే మరి ఈ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మరి ఈ రాజకీయ అంశాలను కావచ్చు, ప్రతిపక్షాల యొక్క విమర్శలను కావచ్చు డైవర్ట్ చేయడానికి ఈ సిట్ పేరుతో ప్రతిపక్షాల నాయకులను విచారిస్తున్నారు. ఆ అంశం మీద చర్చనీయాంశంగా మారింది. మరి మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, త్వరలో జరగనున్నాయి.
మరి ఈ సిట్ విచారణ పేరుతో మరి బీఆర్ఎస్ నాయకులను ఇరుకున పెట్టి మరి వారికి ఎక్కువగా ప్రచారానికి స్పేస్ ఇవ్వకుండా చేయాలనుకుంటున్నారన్న చర్చలు కూడా ప్రస్తుతం జరుగుతాయి. మరి ఏ విధంగా మరి రాష్ట్రంలో మరి అధికార పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్యన ప్రస్తుతం అయితే వాడి వేడి యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. మరి మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంటుందా, లేదంటే మరి బీఆర్ఎస్ లేవనెత్తుతున్న పలు అంశాలు ప్రచారాస్త్రంగా మలుచుకొని వీళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ.